ఎందుకంటే ఆవిడకి స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధి. చర్మాదిలు ఎందుకు వస్తాయంటారండి? ఇలాగా బెంగళూరు గట్ట దూరాలు వెళ్తారు కదా మన పిల్లలు. హలో గైస్, మేము ఇప్పుడే పేరుపాలెం బీచ్కి వచ్చాము. ఇక్కడ నీళ్ళు చాలా ఉప్పుగా కూడా ఉంటాయని చెప్పేసి పసల దివిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాం. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం డూడాటోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది సీతారాంపురంలో నా రెండో రోజు. పొద్దున్నే సత్తమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. వీడియో లెంత్ బాగా ఎక్కువ అయిపోయింది అని ఈ గుడి గురించి సపరేట్ వీడియో చేశాను. ఇప్పుడు తాటి కళ్ళు తీయడం చూస్తాం మనం. ఎన్ని రోజులకి ఒకసారి కట్టాలండి? అది ఎన్ని రోజులకి ఒకసారి తీయాలి? ఉదయం తీస్తామండి, మళ్ళీ సాయంత్రం తీస్తామండి, మళ్ళీ ఉదయమే తీస్తాం. ఎన్నిసార్లు వస్తుందండి అలా? రోజుకి ఒక్కసారి. ఎన్ని రోజులు వస్తుందండి అలా? అలాగే వస్తుందండి, నెల వస్తుందండి. ఎవరైనా తాగుతారంటారా? తాగుతున్న వాళ్ళని గీస్తున్నాం కదా. ఏ చూపించండి. పాల్లాగే ఉన్నాయే. ఇదే తాటి కళ్ళు. తాటి కళ్ళు స్పెషల్గా అమ్మవారు వచ్చినప్పుడు అంతా కూడా తాగుతారు తప్పకుండా, చలవ చేయడానికి కదండి. మీ పేరండి? రామ్. ఓకే, థ్యాంక్స్ అండి. ఈయన వచ్చి డైలీ ఇక్కడ తీసి కాకపోతే తాటికల్లు తీసుకొని వెళ్తారు. గోదావరిలో వీటిని తేగలు అంటారు, కొద్దిగా పోషక తీగలు అని కూడా పిలుస్తారు. ఇవే తేగలు. కట్టి చేపలు, గడ్డి చేపల, కట్టి చేపలు. పిల్లలు వేసుకుంటున్నా. ఎలాగా చెప్పలేదు, బాగా ఎక్కువ చెప్తున్నారు. మీరే చేసేస్తారా? ఇదేమో చేపల పులుసు, రొయ్యల ఫ్రై, అదేమో సాంబారు, కోకోనట్ రైస్. హలో గైస్, మేము ఇప్పుడు పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్లో వాటర్ ఉంటాయి, వాటర్లో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు మా పిన్నికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆవిడకి స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధి. స్కిన్ ఎలర్జీ అదే చర్మ వ్యాధి రావడం వల్ల ఆవిడ నీటిలో అడుగు పడితే అన్నీ పోతాయని చెప్పి. చర్మాదిలు ఎందుకు వస్తాయంటారండి? ఇలాగా బెంగళూరు గట్ట దూరాలు వెళ్తారు కదా మన పిల్లలు. వాళ్ళు అన్నీ తినేసి నానా తొక్కిది వస్తారు కదా, అవి తల్లిదండ్రులు కంటుకుంటాయి. మనం పిల్లల్ని దూరం పెట్టినప్పుడు అని వచ్చినప్పుడు డెటాల్ సాల్ట్ వాటర్తో శుభ్రంగా స్నానం చేసిన లేదండి, ఇలా చర్మ వ్యాధులు రావులపల్లెల్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా చర్మ వ్యాధులు వస్తున్నాయని విన్నాను. వాళ్ళు సముద్రంలో కనుక ఉప్పు నీటిలో కాళ్ళు చేతులు ఎక్కడైతే చర్మ వ్యాధి ఉందో అది పెడితే పోతుందని అంటున్నారని మేము ఇప్పుడు వెళ్తున్నాము. చర్మ వ్యాధి ఉన్నది ఈయనకే, కానీ ఎక్కడ అనేది ఇప్పుడు చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఆయనకి ఎక్కడో చర్మ వ్యాధి వచ్చింది, అది ఇప్పుడు తడిపి వస్తేనే కానీ అది పోయేలేదు. నేను మీకు అది క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా చర్మ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇరుగోండి ఎలక్కాలు ఉన్నారు, మా పిన్ని గారు. ఇక్కడ మా అమ్మ ఎవరికి, నీకు ఎలా ఉంది? నీకేమైనా చర్మ వ్యాధులు ఉన్నాయా? ఈయన మా బాబాయ్. నేను ఇందాక అబద్ధం చెప్పాను, ఈయన కాదు, వీళ్ళ ఆవిడకి చర్మ వ్యాధి, ఈయన వల్లే సోకిందని అందరూ అనుకుంటున్నారు. ఓకే ఓకే, నా వల్ల చాకలేదు. మా వదిన గారికి పిల్లల వ్యాధి ఉంది తప్ప చర్మ వ్యాధి లేదు. ఆ పిల్లలు మేమే ఒక వ్యాధి అంటున్నారు. ఇదిగో చర్మ వ్యాధి ఉన్నది ఈవిడికే అండి. సారీ కాదండి, ఒకసారి కాలెత్తండి చూపిస్తారు.
ఇదిగో ఈ కాలికి ఉండడానికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చింది వాళ్ళ ఆయన వల్ల ఈమెకు వచ్చింది, మా బాబాయ్ వల్ల. ఇప్పుడు మేము పేరుపాలెం తీసుకెళ్తున్నాము ఇది పోగొట్టుకోవడానికి. అలా నేను కొంట్లో కూడా బాగాలేదు, అందుకని మేము ఆటో బుక్ చేసుకుని మేము అందరం వెళ్తున్నాం ఆవిడని తీసి ఎక్కడన్నా పడిపోతే తీసుకురావడానికి. అమ్మ, పిన్ని, ఇంకో పిన్ని, కుమారి, కళ్యాణి, కవిత. వీళ్ళు ముగ్గురు జగదీశ్వరి గారి ముద్దుల కుమార్తెలు. హలో గైస్, మేము ఇప్పుడే పేరుపాలెం బీచ్కి వచ్చాము. ఇక్కడ అయితే నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. నన్ను చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ నీళ్ళు చాలా ఉప్పుగా కూడా ఉంటాయని చెప్పేసి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఉప్పు అయితే చూపించలేను, కానీ నీళ్లు చూపిస్తాను. నేను ఇలా నోట్లో పెట్టుకుని అయితే చూస్తాను. అది ఉప్పు దాని వల్ల వచ్చిన ఉప్పా లేకపోతే ఎవరైనా పోయడం వల్ల వచ్చిన ఉప్పా అనేది నాకు తెలియదు. అదే ఇక్కడ చాలా గుర్రాలు కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ చాలా ఇసుక కూడా ఉంది చూడండి. అలా ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు రైడింగ్ చేయొచ్చు లేదా హార్స్ రైడింగ్ చేయొచ్చు. వ్యాధులు ఎలా పోతాయి అనేది మీకు లైవ్లో చూపిస్తాను. బాబే కడుక్కోండి, బాబు కడుక్కోండి. వీళ్ళంతా ప్రేక్షకులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. నంది సమ్మగా ఉందా? వండట్లేదా? పిన్ని పిన్ని పడిపోతావు. ఇప్పుడే మా అమ్మ ఎంటర్ అవుతుంది. మా అమ్మ ఇదే బీచ్. చాలా ఉప్పుగా అయితే ఉన్నాయి, నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా బీచ్లో స్వెటర్ వేసుకుని స్నానం చేయడం చూసారా? బీచ్లో ఫస్ట్ టైం స్వెటర్ వేసుకుని స్నానం చేసిన మొట్టమొదటి అది ఈవిడే. శ్రీరామాకో ఎలకెలకెళ్ళకో శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. ఏమండి దీనిపై మీ అభిప్రాయం? రాముని అక్షరాలు తొక్కడం కూడా సముద్రకి ఇష్టం లేక తీసుకెళ్ళిపోయాడు. అబ్బా గారు నీళ్ళు ఉప్పుగానే ఉన్నాయండి. ఆ ఉప్పు ఎక్కడ నుంచి చేస్తుంటారండి? ఎప్పుడు నేను చెంచాడు వేస్తుంటాను, కరిగి కరిగి అలా అయిపోయింది. అయ్యో, కరిగితే తగ్గాలి కానీ పెరుగుతుంది ఏంటండి? అది మరి సేమ్ అయ్యి. అబ్బో, అందుకే మీ చేతుల కాళ్ళు అలా అయిపోయినట్టు. వేసి వేసి ఉప్పు వేసి 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 ఇలా అయిపోయింది. బాబాయ్ గారు అందరికి పానీపూరి ఇస్తారు. వస్తాడా? ఎలా ఉంది బాబాయ్? తినాలమ్మా. ఆ సముద్రంలో నీళ్ళే వాడతారు ఇక్కడ. పిన్ని ఉప్పగా ఉంటే చెప్పు. ఉప్పు వేయరు మళ్ళీ ఎందులోను. నేను తిన్నాను. నేనైతే ఆటో ఎనకాల కూర్చున్నాను. ఇదిగో ఆటో
ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఏ ఊరు? పసలదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాం. ఇది దగ్గర దగ్గర 100 ఏళ్ల క్రితం కట్టిన గుడి అని చెప్తున్నారు. దీన్ని వచ్చి 1914లో కట్టారట. ఇదే పాము పుట్ట. ఇక్కడ నాగుల చవితి పూజ చేస్తారా? గుడి నుంచి ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళామన్నమాట. ఇదండి పండగ అయిపోయాక మేము చేసే హడావిడి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.